వీక్షకులకు స్వాగతం, నమస్కారం. హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రసాదం లడ్డు. ఆ లడ్డూలో కూడా కల్తీ నెయ్యి కలిపిన దుర్మార్గులు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న నేతలు. దాని మీద సిట్టు విచారించి 36 మందిని దోషులుగా నిర్ధారించి ఆ 36 మందిలో 12 మంది అధికారులు. ఆ 12 మందిలో సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప ఒకడు. మిగతా 35 మంది పేర్లు ఇంకా బయటికి రాలేదు. కానీ చాలామంది A1 కోసం పోటీ పడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ A1 ఎవడో, లడ్డూలో కల్తీ నెయ్యి కలపడానికి గల కారణాలు ఏంటి, ప్రధాన కారకుడు ఎవడో విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే పరమ పవిత్రంగా భావించి స్వీకరించే భక్తులు కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ అక్రమ సంపాదన కోసం దేవుణ్ణి కూడా అవమానించేలా కల్తీ నెయ్యి కలపటాన్ని సిట్టు విచారించి 36 మంది దోషులుగా తేల్చింది. 36 మందిలో సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన ఒకడు. మిగతా 35 మంది ఎవరెవరై ఉంటారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కూడా ఉండి ఉంటుందంటారా? అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి. ఇప్పుడు బ్రహ్మంగారు, మీరు అన్నారు కల్తీ నెయ్యి అన్నారు, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. అది కాదు ఇక్కడ విషయం. అసలు కల్తీ నెయ్యి కాదు అది. నెయ్యిలో అసలు ఆ దాంట్లో నెయ్యి అనేది 1 గ్రామ్ కూడా లేదు. వీళ్ళు 60 లక్షల కిలోల కొన్నది పామ్ కార్నేన్ అనే ఒక ముడి పదార్థాలను వాడి వాటిల్లో ఈ బీటా కెరటిన్ అనే ఒక ఫ్లేవర్ని కలిపారు. నెయ్యి ఫ్లేవర్ని. కెమికలే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇదే తప్ప, అది ఒక పదార్థమే తప్ప నెయ్యి అనేది లేనే లేదు, 1 గ్రామ్ కూడా. కానీ తిరుపతి దేవస్థానం వాళ్ళు నెయ్యి నాణ్యతను పరిశీలించే ల్యాబొరేటరీ వాళ్ళు మాత్రం 100కి 100% స్వచ్ఛమైన నెయ్యి అని 5 సంవత్సరాల పాటు సర్టిఫికేషన్లు ఇచ్చారు ప్రతి ట్యాంకర్కి. 60 లక్షలు అంటే 20 కోట్ల లడ్డూలు చేశారండి. వాటితో లడ్డూని సగటున 4 తినాలనుకున్నా కూడా 80 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ లడ్డూని వినియోగించారు. తర్వాత శ్రీవారికి సేవలకు ఉపయోగించే అన్నిట్లోనూ ఈ కెమికల్ ఉపయోగించారు. నెయ్యి అనేది 5 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపారాధనకు కానీ, శ్రీవారికి నైవేద్యాలు తయారు చేయటంలో కానీ ఎక్కడా ఉపయోగించలేదు. తిరుమలలో పైన కొండ మీద దేవస్థానం ప్రొక్యూర్మెంట్ చేసిన మొత్తం కూడా ఒక కెమికల్, అది పామాయిల్ బేస్డ్, పామో కార్నేన్ అనే ఆయిల్ బేస్డ్గా ఆ ముడి పదార్థాన్ని వాడి దానికి ఎసెన్సెస్ కలిపి నెయ్యి అని సప్లై చేసి, అది వాళ్ళ ల్యాబొరేటరీ ద్వారానే 100కి 100% స్వచ్ఛమైన నెయ్యి అని సర్టిఫికేషన్లు కూడా తీసుకుని 235 కోట్ల రూపాయలని ఒక 3 డైరీలు డ్రా చేసేసినాయి. ఇంత పెద్ద నిర్ణయాన్ని, ఇంత పెద్ద కొనుగోలుని తిరుపతి దేవస్థాన పాలక మండలికి తెలియకుండా, మీరు ఇంతకుముందు చెప్పారు, ఆ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరించిన చిన్నప్పన్న అనే వ్యక్తి చేయగలుగుతాడా నిర్ణయం? తర్వాత 3 డైరీస్ ఏవైతే ఉన్నాయో, ఏఆర్ డైరీ, వైష్ణవి అండ్ బోలే బాబా, వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కూడా చాలా తక్కువ రేట్ కొటేషనే. ప్యూర్ నెయ్యి సప్లై చేయలేరు ఆ రేటుతో. అయినా మళ్ళీ అందులో ఒక 25 రూపాయలు కమిషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే అందులో 1 గ్రామ్ కూడా నెయ్యి సప్లై చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. అవును, వాళ్ళకి ముందే ఒక ఒప్పందానికి వచ్చేసారు. మీరు ఎంత లోయెస్ట్ ఇవ్వండి, మీకు టెండర్ తెచ్చుకోండి, మేమైతే స్వచ్ఛత మీద మేము అడగం, అది నెయ్యో కాదో కూడా అడగం, డాల్డా అయినా పర్వాలేదు. డాల్డా అన్నాక కనీసం దానికి ఒక పేరు ఉంది, దీనికి ఒక పేరు కూడా లేదు. ఏదో సప్లై చేశారు, వీళ్ళు నెయ్యి అన్నారు, వాడారు, జనం అందరూ తిన్నారు, అనారోగ్యాలు కూడా జరిగి ఉండొచ్చు. తర్వాత దాన్ని అపచారం అనేది అయితే చాలా ఘోరమైన అపచారం. అనారోగ్య రోగాల బారిన కూడా రెండూ జరిగినాయి. తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినట్టు 600 పేజీల ఫైనల్ ఛార్జ్ షీట్ తయారైంది. తర్వాత ఇది అనేక సార్లు వీళ్ళు కల్తీ జరగలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ పాలక మండలిని అప్రదిష్ట పాలు చేయటం కోసం అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నాడు, అపచారపు మాటలు మాట్లాడుతున్నాడు, నెయ్యి అయిని కాదు అని చెబుతున్నాడు, కల్తీ అని చెబుతున్నాడు అని కూడా ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవాళ కూడా రాశారండి వార్తలు. అదేంటన్నా ఇంత స్పష్టంగా 600 పేజీలు ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కూడా
ఇన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాక కూడా ఇవాళకి వాళ్ళు కల్తీ కాదు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి, ఇది సుప్రీంకోర్టు రాక వెళ్ళినప్పుడు కూడా అనేక అభ్యంతరాలు, ఈవెన్ సుబ్బారెడ్డి గారు కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ ఆయన నేను మాజీ చైర్మన్ అని కూడా చెప్పకుండా ఆయన ఐడెంటిటీని దాచుకుని మరీ వెళ్ళాడు. అయినా కూడా సుప్రీంకోర్టు ఆయన ఐడెంటిటీని కనిపెట్టి అప్పుడు అడిగింది, మీరు చేసింది తప్పు, మీరెవరో చెప్పాలి కోర్టుకని. అయినా ఇంకోటి చెప్పింది, ఒక సిట్ మీద మీకు నమ్మకం లేదంటున్నారు కాబట్టి మేము కొంతమంది సిబిఐ అధికారులు కూడా ఆ సిట్లో పెడుతున్నామని పెట్టింది. తర్వాత అంతేకాకుండా పోలీస్ అధికారులకైతే నెయ్యి నాణ్యత విషయంలో ఒక అవగాహన ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆహార నిపుణుడు, నేతికి సంబంధించిన అంశాల మీద బాగా నిపుణత కలిగిన వ్యక్తులను కూడా దాంట్లో పెట్టారు. ఇంతమంది అధికారులు పర్యవేక్షణలో జరిగిన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ దర్యాప్తులో స్పష్టంగా తెలిసిందే అందులో నెయ్యి లేదు, కేవలం కెమికల్ మాత్రమేనని. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారండి, తర్వాత చిన్నప్పని ఎంతవరకు బాధ్యుడండి, అసలు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు తేలాలి. ముందు వాదించారు కదా జరగలేదని. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. నిన్న విజయసాయిరెడ్డి గారు ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాడని అనుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా ఇంతమందిని ప్రభావితం. ఇప్పుడు మనం అనుకున్నాం 20 కోట్ల లడ్డూలు అంటే యావరేజ్గా నలుగురు తిన్నా కూడా 80 కోట్ల మంది కనీసం తినుంటారండి. ఇంకా చెప్పాలంటే మినిమం 100 కోట్లు అండి. 100 కోట్ల ప్రజలు తినుంటారు. లడ్డు బాగా పెద్ద పెద్ద వాళ్ళకి అందితే నలుగురు తింటారు, కానీ మామూలు వాళ్ళు అయితే ఒక లడ్డూని 10-15 మంది 20 మందికి కూడా పంచుకొని ప్రసాదంగా పెడతారు తప్ప దాన్ని ఏమి ప్రధాన ఆహారంగా తినరు. 100 కోట్ల మంది పైగా ప్రజల్ని ఆ రకంగా అపచారానికి గురి చేసి, నిన్న విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడతాడంటే పెద్ద కుంభకోణంగా నిలిచిన లిక్కర్ గురించి ఆనాటి ముఖ్యమంత్రికి తెలియదని చెబుతున్నాడు. ఏమన్నా అర్థం ఉందండి? ఒక ముఖ్యమంత్రికి ఏం జరుగుతుందో తెలియదంటే ఆయన ఐటీ శాఖ మంత్రే అందులో ప్రధాన పాత్రధారి అని చెబుతున్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు. రాజకేశ్ రెడ్డి ఐటీ సలహాదారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎయిర్ బస్సులో పట్టేటంతమంది సలహాదారులు ఉన్నారు. అందులో ఆ సలహాదారులు ఏం చేస్తున్నారో కూడా 5 సంవత్సరాల్లో ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారికి రాలా. నా ఐటీ శాఖ సలహాదారు ఏడని అడగాలి కదండి. 5 సంవత్సరాల్లో నా ఐటీ సలహాదారు ఎక్కడున్నాడు, నేను ఐటీ రంగంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అసలు ఐటీ రంగం ఎట్లా ఉంది, ఏమన్నా ఉపాధి కల్పిస్తుందా లేదా, యువకుల పరిస్థితి ఏంటి, ఐటీ రంగాన్ని నేను ఆకర్షించడానికి ఏం చేయాలి, నా దగ్గరికి పంపండి రాజకేశ్ రెడ్డి నన్ను అడగాలి కదండి. రాజకేశ్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ 5 సంవత్సరాల నుంచి ఈ లిక్కర్ కార్టన్లు మోస్తున్నాడు. ఆ లిక్కర్ కార్టన్లకు అమ్మిన డబ్బులు వచ్చిన లారీల్లో నుంచి డబ్బు అన్లోడ్ చేసి గోడౌన్లో వేయటం, ఆ గోడౌన్లో నుంచి సిద్ధం సభలకు ఎంత పంపాలో పంపుతున్నాడు. తర్వాత ఎలక్షన్ క్యాండిడేట్స్కి ఖర్చులకి పంపాల్సిన ఒక పోర్టర్గా మారాడు, కానీ ఐటీ సలహాదారుగా లేడు. అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలీదు, ఆ సలహాదారులు ఎవరేం చేస్తున్నారో తెలీదు. విజయసాయిరెడ్డి గారు చెబుతున్నాడు అతను 5 సంవత్సరాలు అతనే కింగ్ పిన్ను, కర్త కర్మ క్రియ. అతనికి శాలరీ ఇచ్చారు ఒక ఐటీ సలహాదారుగా. ఆ శాలరీలు ఫెసిలిటీస్ పొందుతూ అతను ఇంత కుంభకోణం నడుపుతున్న సంగతి కూడా ఆయనకి తెలియదంటే ఏ సలహాదారులు ఏం పనులు చేస్తున్నారో, ఏం కుంభకోణాలు నడుపుతున్నారో, ఎంత అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో కూడా తెలియనంత పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉన్నాడని విజయసాయిరెడ్డి గారు చెబుతున్నాడు. అంటే విజయసాయిరెడ్డి గారు కూడా ప్రజల్ని ఇంకా పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా సార్. సిద్ధం సభలకి కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ప్రతి కార్యక్రమానికి కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ఎలక్షన్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్ రెడ్డికి తెలియదు అంటాడు ఈయన. అదే కదా, అది విచిత్రంగా ఉంది. అంటే అంత నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రిని ఒక డమ్మీగా పెట్టుకుని వీళ్ళు సలహాదారులు కానీ లేకపోతే ఈ కోటరీ కానీ నడిపిందా ఈ 5 సంవత్సరాలు? ఆయన చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంది. అదే, అందువల్లే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేక ఇంకా నాకు 175 వస్తాయనే భ్రమంలో ఉన్నాడు. చివరిదాకా చెప్తున్నాడు కదా, వై నాట్ 175, వై నాట్ కుప్పం అంటే జనం కూడా ఏమో గెలుస్తాడేమో, అతను చేసిన పనులు అంత మంచి పనులు ఇంకెక్కడన్నా మనకు చేయలేదు కానీ ఇంకెక్కడన్నా ప్రాంతాల్లో చేశాడు అనుకుంటున్నారు ఎవరికాళ్ళు. అంటే మానసిక స్థితి సరిగ్గా లేని జగన్మోహన్ రెడ్డిని ముందుగా పెట్టి బొమ్మలా చూపించి డమ్మి ఈ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంతా డ్రామా ఆడి ప్రభుత్వాన్ని నడిపారంటారా? ఖచ్చితంగా అదే కదా, ఆయన మాటలు బట్టి అదే అర్థం అవుతుంది. అదే కదా. ఇప్పుడు అందులో ఇంకోటి చెప్పాడు ఆయన, నేను ఫస్ట్ 1 ఇయర్ 2వ నెంబర్లో ఉన్నాను క్వార్టరీలో అని చెప్తున్నాడు. ఆ తర్వాత నుంచి క్రమేపీ నన్ను తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు, నన్ను అవమానాలు పాలు చేశారు. ఆయన ఎంత ఓడిపోయిన తర్వాత కదా తను రిజైన్ చేసి వెళ్ళిపోయింది.
చివరి నిమిషం దాకా భరిచాడు, ఎంత వస్తే అంతేలే మనకు కూడా అని. అంటే ప్రభుత్వం అనేది పూర్తిగా గాడి తప్పి ఇష్టానుసారంగా ఎవరికాళ్ళు సామంతరాజుల్లాగా పరిపాలించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి మరి ఎంత డబ్బులు ఇస్తున్నారో ఇవ్వలేదో, లేకపోతే ఆయన ఇంకా ఏదన్నా పబ్జీ లాంటి ఆటలకి అలవాటు చేసి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సృష్టించి ఇప్పుడు బయటికి పెడుతున్నాడు ఆయన. 5 సంవత్సరాల్లో చెప్పుంటే ప్రజలకి కొంత న్యాయం జరిగేది. ఎవరికాళ్ళు అలర్ట్ అయ్యేవాళ్ళు, ఇక్కడ ఏదో పరిపాలన జరుగుతుంది అనుకున్నాము, మన ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటున్నాము, మనకేదో చేస్తున్నాడు అనుకుంటున్నాము, ఆయనకి ఏమి తెలియదంట అని చెప్తే పోయేది. ఇప్పుడు అగ్ని ప్రమాదం పూర్తిగా జరిగి కాలిపోయిన తర్వాత ఎన్ని ఫైర్ ఫైటర్స్ వచ్చి అగ్నిమాపక వాహనాలు వస్తే ఏం లాభం అండి? ఇప్పుడు చెప్పిన పరిస్థితి అట్లాగే ఉంది విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు తిరుమల దేవస్థానంలో చూస్తే ఎవరినో చిన్న వాళ్ళని బకరాలుగా చేశారు. అసలు పెద్ద వాళ్ళ అనుమతి లేకుండా 235 కోట్ల రూపాయల పేమెంట్ జరుగుతుందా అండి? ధర్మారెడ్డి గారు ఏమయ్యాడు? ధర్మారెడ్డిని కావాలని కదా తీసుకొచ్చారు. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఆయన టైంలో కూడా కొనసాగింది ఈ కాంట్రాక్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు అక్కడ స్వచ్ఛమైన నెయ్యి వాడాము, కల్తీ అనే మాట చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడు. ప్రజల్లో భక్తుల్లో అలజడి చేయటానికి, టీటీడీని అప్రదిష్ట పాలు చేయటానికి, గత ప్రభుత్వాన్ని గత పాలక మండలిని చేయటానికి, అంటే మతేతర అంటే దాన్ని ఏమంటారండి, అన్య మతస్థుల్ని చైర్మన్గా పెట్టడం వల్ల జరిగిందని ఏదో ఒక పుకారు పుట్టించాడని. కానీ పూర్తిగా 100% అది కెమికల్ అని చెప్పిన తర్వాత ఏమో ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, ఇంత కుంభకోణం జరిగిన మాట వాస్తవమే కానీ విజయసాయి రెడ్డి గారు చెబుతుంటే ముఖ్యమంత్రి ఉండేవి లాభం, టీటీడీకి చైర్మన్ పాలక మండలి ఉండేవి లాభం. తర్వాత క్యాబినెట్ ఏం చేసిందండి? ఇంత గాడి తప్పి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కుంభకోణాలు జరుగుతుంటే సలహాదారులందరూనేమో ఈ కుంభకోణాల్లో మునిగి తేలుతుంటే క్యాబినెట్ అన్నా నిద్ర లేపాలి కదండి ముఖ్యమంత్రిని. అయ్యా మనం ఇందాక మీరు అన్నట్టు ఆ మాఫియా జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూపించి నడుపుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేసి తోచుకుంది రాష్ట్రాన్ని. ఆ మాఫియాకి నాయకత్వం ఎవరు వహించారనేది ఇప్పుడు తేలాలి. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? నేను కూడా 1 year అయితే ఆయన వెనకాల ఉన్నమాట వాస్తవం, అంటే అందులో ఆ పాత్రధారే. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఏం తెలియదు అంటున్నాడు. అంటే 1 year ఈయన ఒక డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి మిగిలిన సంవత్సరాల్లో ఎవరు డిఫెక్టో చీఫ్ మినిస్టర్స్గా ఉన్నారు? ఆ 4 ఏళ్ళు ఒకే ఆయన కొనసాగాడా? ఈయనలాగా ఒక్కొక్క సంవత్సరం కొంతమందికి ప్రాధాన్యత దొరికి వాళ్ళు డిఫెక్టో చీఫ్ మినిస్టర్స్గా జగన్ రెడ్డి గారి బొమ్మని అడ్డం పెట్టుకున్నారా? అంటే ఆయన పేర్లు బయట పెట్టక భయపడుతున్నాడు కానీ సార్, ఆయన నర్మలంగా మాట్లాడేది ఏంటంటే భారతిరెడ్డి మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నాడు. ఆవిడే వెనకాలండి నడిపించింది, సజ్జలను ముందు పెట్టుకుని వెనకాల ఆవిడుండి సజ్జల, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్టంటాలని కోటరీగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూపించి పాలన చేసింది, దోపిడీకి గురి చేయించారన్నట్టు మాట్లాడుకొస్తున్నాడు ఆయన. అట్లాంటి మొన్న ఒక ప్రెసిడెంట్, ఏ కంట్రీ అండి అది, మొన్న వెనిజులా భార్య, ఆయన ప్రెసిడెంట్ భార్యని కూడా అమెరికా వాళ్ళు చాలా సైలెంట్గా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని కూడా చెప్పాడు. అటాగా ఉంది స్టోరీ. ఇప్పుడు అది బహుశా ఆయన ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి పరిస్థితి వస్తుందని, క్వార్టరీలు అందరూ అమ్ముడిపోతారు, వాళ్ళు ఏమి మిమ్మల్ని కాపాడలేరు, అక్కడ కూడా అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, విమానాలు, రాకెట్ వ్యవస్థలు అన్నీ అమెరికా వాళ్ళు కొనేసి చక్కగా ప్యాలెస్లోకి నడిచి వాళ్ళిద్దరిని ఎమ్మడబెట్టుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్తున్నాడు. అదే ఇండైరెక్ట్గా ఇప్పుడు అదే చెప్తున్నాడు, మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. బహుశా నిజం కావచ్చు, చెప్పలేమండి. ఇప్పుడు చెప్పిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. ఒక 1 year పాటు ఆయన డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాననే కదా ఆయన చెప్పింది. నా హవా నడిచిందనే కదా. నంబర్ 2గా ఉన్నానంటే నంబర్ 2 నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియలేదు. ఆ 1 yearలోనూ తెలియదు, మిగిలిన 4 ఏళ్లలో కూడా ఆయనకి ఏం తెలియదు. ఈ ఎయిర్ బస్ సలహాదారులు ఎవరి శాఖలు వాళ్ళు కాకుండా ఎవరికి అవకాశం ఉన్న సాట వాళ్ళు ఈ అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలారనేది విజయసాయి రెడ్డి గారు చెప్పిన సారాంశం. కాబట్టి ఎందుకే ఆ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళు కూడా చైర్మన్గా పనిచేశారండి అక్కడ. వాళ్ళిద్దరు ఎవరి పాత్ర ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? అంటే నేను అనుకోవటం అసలు ఫస్ట్ కాంట్రాక్ట్ ఎవరు అవార్డు చేశారు ఎవరి టైంలో అనేది కీలకం అండి. అక్కడే మెయిన్గా టాక్స్ జరుగుతాయి, నాలెడ్జ్ అంతా జరుగుతుంది. ఆ తర్వాత దాని కొనసాగింపే కదా. ఆ కొనసాగింపు అప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తారు, అయ్యా గతంలో మేమంతా మాట్లాడేసుకున్నాము, ఇదిగో ఇది పర్సంటేజీ, మేము ఇచ్చిన కొటేషన్ ఇది అని చెప్తాడు. అది కొనసాగించారు 5 ఏళ్ళు. ఒకటేంటంటే లిక్కర్ కుంభకోణం 5 ఏళ్ల పాటు నిరాటంకంగా జరిగినాయి, ఇతర కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగినాయి. ఇక్కడ ఈ నెయ్యి కూడా కుంభకోణం కాదు, ఇది పామాయిల్, కర్నల్ ఆయిల్, ఈ కుంభకోణం కూడా 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది. అది ఇక్కడ మెయిన్.
ఎక్కడ కూడా ఇంటరప్షన్ అనేది లేదు. అక్కడ ఎవరైనా కాపలాదారు ఉంటే కదా దొంగలకు భయం. అవును. కాపలాదారుల ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అదే జరిగింది దోపిడీ. టీడీ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ స్పష్టంగా ఉందని, వాళ్ళందరూ ఈ కేసులో అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.